కమ్యూనిస్ట్ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అస్తమించారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు, అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసిన మృదు స్వభావి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య డాక్టర్ బివి విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిలున్నారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఏఐటీయూసీలో పనిచేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర మహాసభలు ముగిసిన కొద్ది నిమిషాలకే సురవరం సుధాకర్ రెడ్డి మరణ వార్త తెలియడంతో నాయకులు, పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి గురయ్యారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూరంనేని సాంబశివరావు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి సురవరం భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆదివారం సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన పెద్ద కుమారుడు అమెరికా నుంచి వస్తున్నారు. ఆదివారం ఉదయం ప్రజల సందర్శనార్థం సుధాకర్ రెడ్డి భౌతికాయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఉంచుతారు. మధ్యాహ్నం అంతిమ యాత్ర నిర్వహించి సాయంత్రం భౌతిక కాయాన్ని గాంధీ హాస్పిటల్కు అప్పగించనున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాన్రేవుపల్లిలో జన్మించారు. వారి కుటుంబం కంచుపాడుకు వలస వెళ్లింది. సుధాకర్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. హైస్కూల్ కోసం కర్నూలుకు వెళ్లారు. కర్నూలులోనే ఉస్మానియా డిగ్రీ కాలేజీలో బీఏ చదివారు. అదే సమయంలో విద్యార్థి ఉద్యమాలతో సంబంధాలు ఏర్పడగా ఏఐఎస్ఎఫ్లో చేరారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై తీవ్ర పోరాటాలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా, అనంతర కాలంలో జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఉంటూ దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు కలకత్తా, ఢిల్లీ, లక్నో జైళ్లలో శిక్షలను అనుభవించారు. రాష్ట్రానికి తిరిగొచ్చి వివిధ భూపోరాటాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. సుధాకర్ రెడ్డితో పాటు ఇంకా అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగ్ బాడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదక వర్గ సభ్యులుగా యువజన మాసపత్రిక, యూత్ లైఫ్ మాసపత్రిక, న్యూ జనరేషన్ వారపత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి సహాయ కార్యదర్శిగా, 1997లో కార్యదర్శిగా పనిచేశారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తిరిగి 2004లో మళ్లీ ఎంపీగా గెలిచారు. యూపీఏ 1 ప్రభుత్వంలో కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్గా వ్యవహరించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమ ముసాయిదా బిల్లును రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఐక్యరాజ్య సభా సమితి సమావేశాల్లో భారత పార్లమెంట్ తరపున ప్రతినిధిగా వెళ్లారు. 2008 నుంచి సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. 2012లో జరిగిన పట్నా మహాసభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2015లో జరిగిన పుదుచ్చేరి మహాసభలు, 2018లో జరిగిన కొల్లాం మహాసభల్లో తిరిగి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే 2019 జూలై 24న జరిగిన పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో అనారోగ్య కారణాలతో జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పట్నుంచి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి.